కేఏ పాల్ గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు పెడుతున్నానండి. పూర్తిగా వినిన తర్వాతే కామెంట్ చేయండి, మధ్యలో కామెంట్ చేయొద్దు. ఇక్కడ మీకు 2 ఫోటోలు కనిపిస్తున్నాయండి. ఒక ఫోటోలో ఏమో కేఏ పాల్ గారి పక్కన 2 ఆడవాళ్ళు ఉన్నారు. బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూడండి, అలాగే వైట్ డ్రెస్ వేసుకున్న ఆడ మనిషిని కూడా చూడండి. బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ కూతురు అండి. వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు చూసారా ఒక ఆడ మనిషి, ఆమె డొనాల్డ్ ట్రంప్ గారి వైఫ్ అండి. ఇక అర్థం చేసుకోండి కేఏ పాల్ గారి రేంజ్ అంటే. వీళ్ళిద్దరూ వచ్చి కేఏ పాల్ గారితో ఒక ఫోటో దిగారంటే కేఏ పాల్ గారి రేంజ్ అంటే అర్థం చేసుకోండి. మిలానీ ట్రంప్, ఇవాంకా ట్రంప్ అండి, వీళ్ళిద్దరూ కేఏ పాల్ గారితో ఫోటో దిగారండి. సుమారు ఒక 4 సంవత్సరాల క్రితం దిగినటువంటి ఫోటోలాగా ఉంది ఇది. మీకు సోషల్ మీడియాలో కూడా ఒరిజినల్ ఫోటో దొరుకుతుంది. ఇక అర్థం చేసుకోండి కేఏ పాల్ గారి రేంజ్ ఇప్పటికి కూడా తగ్గలేదని. ఇంకోటి, కేఏ పాల్ గారి పక్కన ఒక చిన్న 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 డాట్స్ లాగా ఉన్నాయి చూస్తున్నారు కదా, అక్కడ ఒక తెల్ల ఇల్లు లాగా ఉంది, దాన్ని వైట్ హౌస్ అంటారండి. వైట్ హౌస్ ముందల కేఏ పాల్ గారు మీటింగ్ పెడితే ఒకానొక సమయంలో అమెరికా వైట్ హౌస్ అంటే ప్రెసిడెంట్ ఇల్లు అండి. ప్రెసిడెంట్ ఉండేటువంటి వైట్ హౌస్ ముందల కేఏ పాల్ గారు మీటింగ్ పెడితే సుమారు 20 లక్షల మంది అమెరికన్లు హాజరయ్యారంటే, ఒక భారతీయుడి కోసం 20 లక్షల మంది అమెరికన్స్ హాజరయ్యారంటే ఇది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్ అండి. ఒక తెలుగోడు అందులో భారతీయుడి కోసం 20 లక్షల అమెరికన్స్ స్పీచ్ వినడానికి వచ్చారంటే అది చిన్న విషయం కాదండి. అలాంటి రేంజ్ కేఏ పాల్ గారిది ఒకప్పుడు ఉండేదండి. దీని